ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఈరోజు అదే కాకుండా మీ మహిళలకు గౌరవప్రదంగా మీకు ఇచ్చే గౌరవం ఇచ్చే కార్యక్రమంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇందిరా శక్తి చీరలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు మేము ఇక్కడ భువనగిరిలో మొదలు పెడుతున్నాం. 19వ తారీఖు నాడు ఇందిరాగాంధీ జయంతి రోజు హైదరాబాద్లో గౌరవ మాజీ ప్రధానమంత్రి వారి జన్మదినం రోజు జయంతి రోజు హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినారు. ఈరోజు మన నియోజకవర్గంలో పోచంపల్లి నుంచి మొదలు పెట్టుకున్నాం, ఇక్కడికి వచ్చినాం. నెక్స్ట్ భువనగిరి పోతున్నాం, ఆడికెళ్ళి మరి గొల్లిగొండ పోతున్నాం. ఏడో భువనగిరిలో పెట్టి తూతు మంత్రంగా పనిచేయవచ్చు. అది కాదు, ప్రత్యేకంగా మహిళలను కలవాలి, మీ యొక్క సంతోషాన్ని పంచుకోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడానికి వచ్చినాం అని ఈ సందర్భంగా చెప్తూ, మరి ముఖ్యంగా ఇంకోటి ఈ చీరల విషయం చెప్పాలి మీకు. ఇక పాత సారు ఇచ్చిన చీర ఎట్లుండే, ఆ పాత సారు ఇచ్చిన చీరే అవి పాలిస్టర్ చీరలు, ప్రింట్ చేసిన చీరలు, ఓ ముద్ర కొట్టేది. ఆ చీర కడితే జర సిడిసిడ పెట్టేదంట. ఇక సిడసిడ పెడుతుందని తీసుకుపోయి ఆ బావుల కాడ ఇక ఇంతకుముందు మిత్రుడు చెప్తుండే, ఆడ అడవి పందులు వస్తున్నాయని అడ్డం కట్టిండట. అడవి పందులు వస్తున్నాయని అడ్డం కూడా కట్టిరని చెప్తుండే. ఇంటి దగ్గర ఇంటి బయట ఏదైనా ఫెన్సింగ్ లేకపోతే ఆడ ఫెన్సింగ్ కట్టిరు. అంటే అట్లాంటి ఓ పైసలు ఉన్న రాష్ట్రంలో ఏం పాడాయంటే మరి గట్లెందుకు చేసిండు? అరే ఈరోజు పరిస్థితి తెలుసా, పైసలు లేవు. కేసీఆర్ చేసిన అప్పులకు నెలకు 6,000 కోట్లు మిత్తిలు మేము కట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు సంవత్సరానికి 72,000 అప్పులు ఆయన చేసిన అప్పులకు మనం మిత్తిలు కట్టాలి. పైసలు లేవు. పైసలు లేకున్నా కింద మీద పడి మరి ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి చక్కదిద్దుతూ ప్రతి ఒక్కరికి ప్రతి కార్యక్రమం, రైతులకు, చదువుకునే విద్యార్థికి విద్య, వైద్యం అన్నిటి మీద ముఖ్యంగా మహిళలకు మేలు చేసే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి ఇందులో ముఖ్యంగా ఈరోజు చీరేడు ఉంది. ఈ చీర చూడండి మీరు. ఈ చీర చూస్తే ఇది జరి అంచు చీర. ఇది బాగున్నదమ్మా చెప్పాలి. మొన్న ముఖ్యమంత్రి గారు ఇస్తుంటే ఆయన పక్కకు మంత్రులు కూడా ఉండిరి. మరి మా ఇంటికి ఇయ్యరా అని కూడా అడిగారు మంత్రులు. అంటే అంత మంచిగున్నాయి చీరలు ఇవి. నేను కూడా అధికారులను అడుగుతున్నా, మా ఇంటికి కూడా ఇరి, నా భార్యకు కూడా ఒకటి అని అడుగుతున్నా. ఓకే, సో నిజంగా అంత మంచిగా ఉండేది. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసిండ్రు, ఈ చీర సెలెక్ట్ చేయాలి, ఎట్లుండాలి చీరే అని సెలెక్ట్ చేయడానికే ఈ మహిళా సమాఖ్య అధ్యక్షులు వీళ్ళందరూ పోయి మాకు చీర గిట్లయితే బాగుంటుందని 1 నెల 2 నెలలు టైం తీసుకొని సెలెక్ట్ చేసినాకే చీర తీసుకుంటారు. సో అట్లాంటి అంటే ఇది మీరు చీరలు కొనలేక కాదు, మీకు ఇంకేదో కాదు, మీకు ఈరోజు ఈ ప్రభుత్వము ఒక గౌరవప్రదంగా ఇచ్చే చీరే. నాడు కేసీఆర్ ఇచ్చినట్టు ఏదో పాలిస్టర్ చీర ఇస్తే కాదు, మనం చేసే కార్యక్రమం మంచిగా చేయాలి. ఇది గవర్నమెంట్కే నేను అనుకుంటే బహుశా 700 రూపాయలు అయ్యొచ్చు, బయట కొంటే 1000-1200 అవుతుందేమో. సరే ఏదైతుంది, పైసలు కాదు ముఖ్యం, గౌరవం ముఖ్యం. మేము చేసే పని మీద మా చిత్తశుద్ధి, మీ మహిళలకు ఇచ్చే గౌరవం ఈ చీరగా మేము ఈరోజు భావిస్తూ మా ఆడబిడ్డలకు ఈ చీర ఇచ్చే కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మేము ఇక్కడ బీబీ నగర్ రావడం, మరి మీ అందరితో పాల్పంచుకోవడం, అధికారులు, మా మిత్రులు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం సంతోషం. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా అయితే ముఖ్యమంత్రి గారు కూడా మనం అందరం పెద్ద ఎత్తున కృతజ్ఞతలు చెప్పాలి, ధన్యవాదాలు కూడా చెప్దాం. మరి మంచి చీరెచ్చుడే కాదు, మిగతా ఇతరత్ర కార్యక్రమాలన్నీ గొప్పగా చేస్తున్నందుకు. సరే, అదే కాకుండా ఈరోజు మనకు 34 ఊర్లకు వెళ్ళి ఊరికొకరు వచ్చి చీర తీసుకోరు. ఊరికొకరు, మరి భువనగిరి బీబీ నగర్లో 7-8 మంది ఉంటుందండి, వాడికొకరు వచ్చి చీర తీసుకుంటే మరి తర్వాత మిగతాది అధికారులు, మీ విఓఏలు ఊరికొచ్చి ఇక్కడ కానీ ఊరికొచ్చి కానీ రేపటి లోపల అందరికి చీరలు వస్తాయి. ఈ బీబీ నగర్లోనే 14,000 పైచిలుకు చీరలు మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. 14,000 చీరలు ఈరోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా భావిస్తూ మరి మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, జై కాంగ్రెస్. అందరూ మీరు భోజనాలు కూడా చేసుకోవాలని చెప్తున్నారు, ఎందుకంటే పొద్దుపోయింది.